హీరోకి లేని ఎలివేషన్స్ అన్నీ కూడా విలన్కి పడ్డాయి. ఎక్సలెంట్. హలో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ. ఈ మధ్యకాలంలో వీడియోస్ ఏం పెట్టలేదు, కొన్ని ఇన్సిడెంట్స్, కొన్ని రీజన్స్ వల్ల. సో ఇక్కడి నుంచి కంటిన్యూగా మూవీ రిలేటెడ్ వీడియోస్ మాత్రమే వస్తాయి. మద్రాసి మూవీ చూశాను లేట్గా. ఈ మధ్యకాలంలో వస్తున్న తమిళ్ మూవీస్ అన్నీ కూడా, తమిళ్ నుంచి తెలుగు డబ్బుడ్ అయిన మూవీస్ అన్నీ కూడా డైరెక్ట్ టైటిల్స్ పెట్టేస్తున్నారండి. అసలు టైటిల్ మార్చట్లే, డైరెక్ట్ తమిళ్ టైటిల్సే వచ్చేస్తాయి. అలాగే మద్రాసి అనే మూవీ కూడా మద్రాసి అంతే, మొత్తం మద్రాసు గురించే. మద్రాస్ పీస్ఫుల్ స్టేట్, మద్రాసులో గన్ కల్చర్ రాకూడదు. సో అలాగని చెప్పి నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు చాలా కష్టపడిపోతూ ఉంటారు వాళ్ళని పట్టుకోవడానికి. అందులో మెయిన్ విలన్ వచ్చి మన విద్యుత్ జంవాల్, కండల వీరుడు. అతని యాక్టింగ్ ఉందండి సూపర్. హీరోకి కూడా పడలేదు అన్ని ఎలివేషన్స్, అతనికి పడ్డాయి. విలన్గా మంచి క్యారెక్టర్, మంచి రోల్ చేశాడు. ఇంక సినిమా చివరికి వచ్చేస్తుందనగా ఫైట్ సీన్స్ ఉన్నాయండి. ఆ ఫైట్ సీన్స్లో అతనికి ఇచ్చిన ఎలివేషన్స్కి విజిల్స్ పడ్డాయి. హీరోకి కూడా పడలేదు అన్ని విజిల్స్. హీరోయిన్ చూపించినప్పుడు కూడా విజిల్స్ పడలేదు. అంటే అమ్మాయి బాగుంటుంది కదా. అమ్మాయి విషయానికి వస్తే రుక్మిణి వసంతన్ బాగుంది, క్యూట్గా ఉంది. ఇక మన మురుగన్న ఒక తుపాకీని గజనిని కలిపే సినిమా చేశాడు. హీరోకి ఒక మెంటల్ డిజార్డర్ ఉంటుంది. ఇక గన్ కల్చర్ పేరు చెప్పి ఎన్ఐఏని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి హీరో హెల్ప్ తీసుకుంటారు. అసలు ఏ సంబంధం లేకపోయినా హీరోని ఇన్వాల్వ్ చేసేసి వాళ్ళ పనులకు వాడేసుకుంటారు. ఆ విధంగా ఉండగా ఈ హీరోయిన్ అతన్ని ఇష్టపడుతుంది, మళ్ళీ మధ్యలో వదిలేస్తుంది. మధ్యలో కలపడానికి తెగ ట్రై చేశాడు మురుగదాసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఎంగేజ్ చేసా, కానీ సెకండ్ హాఫ్ తుస్మనిపోయింది. మొత్తానికి సెకండ్ హాఫ్లో జనాన్ని కూర్చోబెట్టడానికి మన అనిరుద్ధ్ని బాగా ఉపయోగించుకున్నాడు. మంచి బీజిఎం ఇచ్చాడు, మంచి మ్యూజిక్ ఇచ్చాడు, గూస్ బంప్స్ వచ్చే మ్యూజిక్కి. సో ఫైనల్గా బాబోయ్ బోరు కొట్టేస్తుంది చూడడానికి సినిమాలు వెళ్ళావు అంటే ఈ మూవీకి వెళ్ళండి. నాకులాగే సగం బాగుంది, సగం బాగోలేదు అనిపించవచ్చు, ఆర్ఎల్స్ మీకు బాగుంది అనిపించవచ్చు. సో ఇక్కడి నుంచి మన ఛానల్లో మూవీ రిలేటెడ్గా మాత్రం వీడియోస్ వస్తాయి. ఎటువంటి చెత్త వీడియోస్ పెట్టను, ప్రామిస్. సో స్టే ట్యూన్డ్ మై ఛానల్. బై బై.